వెల్కమ్ టు ఆది టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అనిత ముద్రాజ్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, మళ్ళా నిరుద్యోగుల సమస్యలు ఏంటి, ఈ అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది, రేపు డిసెంబర్ వస్తే గడిచిపోయినట్లే. సో మరి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర సర్కార్ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు. మరి ఇప్పటికి 3 సంవత్సరాలు వస్తుంది. ఎంతమంది నిరుద్యోగులను ఉద్యోగస్తులకు గుర్తించింది ప్రభుత్వం, ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తుంది? ఈరోజు అన్నం పెడుతుందేమో ఆశతోని కాంగ్రెస్ అధికారంలోకి తెస్తే ఈరోజు మాకే సున్నం పెడుతుందండి. ఈరోజు నిరుద్యోగులం మేమే, మీకు తెలుసు, నిరుద్యోగులం ఆయన కోసం ఎంతో కష్టపడి అధికారంలో కూర్చోబెట్టాం. కానీ ఈరోజు మేము 20,000 నోటిఫికేషన్ కోసం రోడ్ల మీద ఎన్నో ధర్నాలు చేసినాం. అయినా కానీ చైతన్యం వచ్చి మా పోస్టులు 20,000 నోటిఫికేషన్తో ఎస్ఐపిసి రిలీజ్ చేస్తాడమని. కానీ ఈరోజు మా మీద కఠిన బుద్ధి వెల్లడి చేస్తూ 7,000 నోటిఫికేషన్ విడుదల చేసాడు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఉద్యోగాలు అంటేనే అవండి. ఈ రోజు నిరుద్యోగ యువత మొత్తం దానికోసమే వెయిట్ చేస్తుంది. ఈ రోజు ఏంది, ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ప్రజలకు కావాల్సింది ఆయన వేయాలి. కానీ ఈ రోజు ఎవరి కోసం ఉండు ఆయన, ఎవరి కోసం ఉండు? మా తెలంగాణలో మాకు కావాల్సినవి మాకు చెప్పితే ఆయన మేము ఉంచుతామా? ఇక ఈ రోజు నేను ఒక ఆడబిడ్డని, ఈ రోజు నాకు ఒక చిన్న జాబ్ కొట్టుకుందామని ఊరికెళ్ళి నేను హైదరాబాద్కి వస్తే ఒకరు నాకు పోస్టులు ఏమన్నా అని నేను రోడ్డు మీద ఎక్కి మాట్లాడితే, నేను ఒక ఉద్యోగం కొట్టుకొని పోతాంటే ఈ రోజు 6కే నా ఇంటి నేను ఉన్నటువంటి రూమ్ కాడికి పోలీసులను పంపిస్తాడు. ఒక ఆడబిడ్డని కూడా చూస్తలేడు. ఈరోజు ప్రజాప్రభుత్వం అంటాడు, పొద్దుగాల తీసుకొని పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. ఇదా మేము కావాల్సుకున్న తెలంగాణ? నీళ్లు నిధుల కోసం తెచ్చుకున్నాం. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డను కూడా చూస్తా నేను. ప్రభుత్వం చెత్త కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇట్లా నడుస్తుంది తెలంగాణలో. మరి ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం? ఎవరికి ఉద్యోగాలు, ఆయన ఆధ్వర్యంలో ఉద్యోగాలు అనే మాటనే లేదు. ఉద్యోగాలు అనే మాటనే లేదు. ఈ రోజు రాజకీయ నాయకులు 60 ఏళ్ళు ఉన్నోనికి ఉద్యోగం ఉంది, కానీ ఈ రోజు 20-25 ఏళ్ళు ఉన్న రోడ్ల మీద తిరుగుతున్నాం. అరే 70,000 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుంటే మీరు ఉద్యోగాలు ఇవ్వలేరని చెప్పేస్తే ఎట్లా నమ్మాలి చెప్పండి? ఎవరో బిడ్డని నా బిడ్డని అని చెప్పుకుంటారా అండి మీరైనా? ఎవరో బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుంటాడా? ఆయన కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఆయన భర్తీ చేస్తే ఆయన ఉద్యోగాలు అంటాడా? ఆయన అకౌంట్లో వేసుకుంటాడా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని నేను ఉద్యోగ పత్రాలు వాళ్ళకు వచ్చినట్టు ఉద్యోగ పత్రాలు ఇచ్చిండు ఎల్బీ స్టేడియంలో, అవి ఆయన అకౌంట్లో వేసుకుంటే అవి ఇచ్చినట్ట. ఇప్పుడు ప్రభుత్వం చేస్తే అదే కదా, ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. ఈయన ఏమని చెప్పిన మేనిఫెస్టోలో అయితే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అవి ఆయన రిలీజ్ చేయాలి పోస్టులు ఆయన సపరేట్ గా. కానీ ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్ ని ఉద్యోగాలు వచ్చినాక ఆ పత్రాలు ఇవ్వడం కాదు, అది కాదు. మాకు కావాల్సిన నోటిఫికేషన్ ఏమని అడుగుతున్నాం. ఈ రోజు మా మీద ఏందండి కక్ష చర్య? అసలు మేము ఎవరం? రెక్కాడతగాని డొక్కాడని కుటుంబాల నుండి వచ్చిన ప్రజల పిల్లలము. ఈ రోజు ఏమైనా ఉంటే ఈయనకు పగ ఉంటే ప్రతిపక్షాల మీద ఇట్లా వేసుకోవాలి కేసులు. కానీ మా పైన వేసి మా జీవితాలను నాగం చేసే రైట్ ఈయనకు ఎవడిచ్చిండు? మీకు ఎక్కడ రైట్? ఈ రోజు ఉద్యోగం కొడదాం అంటే కూడా ఈ రోజు మా మీద కేసులు అయినామండి. మేము ఉద్యోగం కేసులు ఎందుకు అవుతాయి మీ మీద? విద్యార్థి నాయకులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే కావండి. మరి ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు యాంటీ? అవును, ఇక్కడ ఏంటండి, మన రాష్ట్రంలో ఎంతో మంది కరప్షన్ చేసుకుని వేల కోట్లు సంపాదించుకురు. వాళ్ళ మీద చూపించాలి. ఈయన పగ ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళని కేసులో పెట్టు. ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చూడు, పట్నం మహేందర్ రెడ్డిని చూడు, ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ మీద చూపించుకోవాలి. మీరు రెక్కాడతగాని డొక్కాడని కుటుంబాల నుండి వచ్చి ఒక చిన్న జాబ్తో మా అమ్మ నాయనని సంతోషం చూడాలనుకున్నాం. మా అమ్మ నాయన కళ్ళల్లో అది మేము చేసిన తప్ప అండి. పోస్టులు ఏమంటే మా మీద కేసులు పెట్టి భయపడిస్తాడు. ఈయన అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో ఈయనకు విద్యార్థులు లేక కనబడుతురు, ఈడ గల్లీలో ఉన్న బిడ్డలనేమో ఈ రోజు ఎట్లా చూస్తుండే ఒక ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని జైలు వేయడానికి చూస్తుండు. అవునండి, మరి ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇక్కడ తెలంగాణలో. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నది. ఇవన్నీ చేసినప్పుడు మీరు కావాలని రోడ్ల మీదకి వస్తే మరి ప్రభుత్వం ఏం చేయాలి చెప్పండి? చూడండి బ్రదర్, మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఎక్కువ ఉంది. అంటే ఆయన వేసే నోటిఫికేషన్ సరిపోతుంది అనుకున్నావా? 7,000 నోటిఫికేషన్ పోలీసు ఉద్యోగం అంటే ఎంత కావాలంటే దాదాపు ఒక 15,000, కనీసం 15,000 వేసినా కానీ బాగుంటది. ఈ రోజు 15,000 వేయకుండా 15,000 19,000 వేయకుండా 7,000 అంటే ఆయనకు నచ్చినట్టే ఉంటాడా? ఆయన ఒక మాట చెప్పిండు, ఆయన కోసం కష్టపడి ఆయన కుర్చీలో కూర్చోబెట్టినాం. మా సైడ్ కూడా విని మాకు నోటిఫికేషన్ వెయ్యాలి కదా. మీరు కుర్చీలో కూర్చుని పెడితే కూర్చున్నాడా నిరుద్యోగులు? 100% కూర్చుండు, 100% కూర్చుండు. మేము చెప్తేనే మా తల్లిదండ్రులు వింటారు. మేము చెప్తేనే అమ్మ మాకు నోటిఫికేషన్ వస్తలేదు, మేము ఉద్యోగం కొట్టుకుంటాం అమ్మ అంటే వాళ్ళు ఓటేసి వచ్చారు. లేకపోతే వేసారు అండి నాకు. మరి అంత తెలిసిన వాడు అయితే అట్లా మరి నిరుద్యోగులు ఎందుకు అంటాడు ఆయన?
వీళ్ళంతా ఫేడ్ ఆర్టిస్టులు రోడ్ల మీదకి వచ్చి కావాలని ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ నిజమైన వాళ్ళు మాత్రం ఇక్కడ బ్యానర్లు కట్టుకొని ధర్నాలు చేసుకుంటూ ధర్నా చౌక్ దగ్గర అసలు ఉద్యోగ అవకాశాలు వద్దు తెలంగాణలో, తెలంగాణ ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది మీరు ఇన్లే కాదు. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాం, మేము సమావేశం పెడతామంటే కూడా నిరుద్యోగులము మాకు ఒక అవకాశం ఇయ్యాడు. ఆడ ధర్నా చౌక్ ఆడ కూడా మాకు పర్మిషన్ ఇయ్యాడండి. ధర్నా చౌక్ ఎత్తేసిండండి, అప్పుడు ఎత్తేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరేం పర్మిషన్ ఎందుకు ఇయ్యదు? మాకెందుకు భయపడుతుంది? ప్రజాప్రభుత్వం అంటాడు, ఎందుకు భయపడతాడు? మేము ఇష్టారాజ్యంగా మాకు రాజ్యాంగమే ఇచ్చింది. సమావేశాలు ఏర్పాటు చేసుకునే ఆర్టికల్ 19 ప్రకారము ఈయన ఎవరండి మాకు ఏర్పాటు చేయకుండా ఈయన అడ్డుకునేది? ఈయన ఎందుకు భయపడుతుంది మాకు? ఈయన మంచి ప్రజాపాలన ఒక పారదర్శకతనే ఉంటే మాకెందుకు భయపడాలి? ఈయన మాతోని మీటింగులు ఏర్పాటు చేయలేదా? చిక్కడపల్లి ఉస్మానియా లైబ్రరీకి రాలేదా ఆయన? ఈయన వేస్తేనేమో పెయిడ్ ఆర్టిస్టులు ఈయన ఎంటుంటే, ఇప్పుడు మేము మా బాధలు చెప్పుకొని రోడ్లు ఎక్కితే పెయిడ్ ఆర్టిస్టులు అవన్నా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఇదా అండి తెలంగాణ పిల్లల మీద ఉన్నటువంటి గౌరవం ఆయనకు? ఇక్కడ మురిగిపోయిన బెండకాయలు అంటాడు, అశోక్ నాయాలు ఉండేటోళ్ళను. అవసరమైతే ఉద్యోగాలు లేదంటే విషం దాకా సాగుండి ఇంటికి దాగుండి అంటున్నాడు. ఆయనకు ఒక కష్టపడితే తెలుసు. ఈ రోజు మనీతోని పవర్ ను కొనుక్కున్నాడండి ఆయన. మనీతోని పవర్ కొనుక్కున్నాడు. ఈ రోజు మీరే ఓట్లకు నోటు దొంగ ఆయన. ఎవరు? ఓట్లని నోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు అండి ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి. మీకు తెలియదు ఆ విషయం? ఆయన బహిరంగంగా ఆయన సూట్ కేసే బయటపడ్డది. ఓట్లప్పుడు ఓట్లు అయిపోయినాకే సూట్ కేసు మోసిండు ఆయన. అలాంటి ఆయన అన్ఫిట్ సీఎం గా. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు పోతే ఆయన ఏం చేసిండు? టీడీపీ పక్షాన ఊహించిండు, ఆంధ్ర నాయకులకు జిందాబాద్ కొట్టిండు. ఆయన అసలు తెలంగాణనే కాదు, తెలంగాణనే ఉండనీకే వీలు లేదు ఆయనకు. రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును, బరాబర్ లేదు ఆయనకు. ఆయన ఊరు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు ఉండేది కూడా ఆయన కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. ఆయనకి ఎట్లా ఉండదండి? ఆయన ఎట్లా ఆంధ్ర అవుతాడు? ఈరోజు నా అక్కలు నా అన్నలు ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆయన కాదు ఏదో మేము కనకరించినాం, ఆయనకు మేము భిక్ష పెట్టినాం. పాలమూరు బిడ్డ అని ఎన్నో ఏళ్ళు వివక్షతకు గురైంది ఆ ప్రాంతం అని, ఆ ప్రాంతకెళ్ళి వచ్చిండు. ఏమైనా ఇంత న్యాయం చేస్తాడేమో అనుకొని ఒక చిన్న ఆశతోని కుర్చీలో కూర్చోబెట్టినాం. కానీ ఈ రోజు అన్నం పెట్టినోనికే సున్నం వేస్తుండ ఆయన రేవంత్ రెడ్డి. అవును, మీరు చెప్పే మాటల మీదకి వెళ్ళి ఆంధ్ర నాయకులు రేవంత్ రెడ్డి అంట ఉన్నారు అని అంటున్నట్లేనే కదా మీరు? అంటే ఎవరు అంటుంటున్నాడు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు కూడా ఆయనకు ఒక సీఎం గా పని చేయనికే శాతం అయితే ఇప్పుడు కూడా టీడీపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు ఆయన. టీడీపీ ఆయనకు అసలు అన్ఫిట్ పర్సన్. ఆయనకు సీఎం గా ఎట్లుండాలనేది కూడా తెలియదు, కనీస బాధ్యత లేదు. ఆయన మాటలు చూసిరా అండి? ఆయన మాటలు చూసిరా? కనీసం వాల్యూ ఇయ్యడా అండి? ఒక అధికారంలోకి మళ్ళా రావాలనుకున్నాడు ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తాడు. అసలు విద్యార్థుల పైన ఏం చేస్తుండు? విద్యార్థుల పైన ఏం చేస్తుండ ఆయన? నేను పోసుకొని జాము అంటాడు. ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా రీసెంట్ గా క్రిమినల్ అది అని పిలవడం, క్రిమినల్ వేస్ట్ అని పిలవడం జరిగింది. గమని మాట్లాడతారా? ఈ రోజు మేము ఉద్యోగాలు వేయాలంటే ఉద్యోగాలు ఏమని అడిగితే ఎవడు ఉద్యోగాలు కోరుకుంటలేడు అంటారు. అవును, ఉద్యోగాలు కోరుకోమా. ఉద్యోగాలు కోరుకుంది వేలాది పిల్లలు రోడ్ల మీదకి వస్తారా? అవసరం ఉన్నోనికే వస్తారు ఆడికి రోడ్ల మీదకి. వాళ్ళని పట్టుకొని ఉద్యోగాలు వద్దని అంటాడు. నీకు శాతం అయితే డైరెక్ట్ మాతోని కూర్చో, మాతోని చర్చలు జరుపు, లేకపోతే నార్మల్ పిల్లలతోని చర్చ జరుపు, తెలుస్తుంది వాళ్ళ ఆవేదన ఏందో. ఈ రోజు మా ఆవేదన పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటావు. రైట్. మొన్న మీరు అన్నట్లనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం మీద ఆయన అలాంటి మాటలు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అన్నాడు. అంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన దగ్గరికి వేలాది ఫైల్స్ వస్తాయట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చేసిన తల్లిదండ్రులు వచ్చేసి నా కొడుకు ఉద్యోగం ఇవ్వండి, ఇట్లా చేయండి సార్ అని చెప్పేసి అడిగితే ఆ పిల్లలకు మినిమం కూడా అప్లికేషన్ ఫామ్ నింపుకోరాదు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజమేనారా? ఆయన మాటలు చూసిరా? కనీసం ఆయనకు ఇంగ్లీష్ కూడా చక్క మాట్లాడనికి రాని వ్యక్తి, ఒక తెలుగు కూడా చక్క మాట్లాడనికి రాని వ్యక్తి ఆయన గాలం అనడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మన ఐటీ రంగంలో మన తెలంగాణ నుండి మంచిగా దూసుకుపోతుంది. మన తెలంగాణ ఐటీ రంగం చాలా డెవలప్ అయింది. ఈరోజు విదేశీ కంపెనీలు కూడా మన దేశంలోకి వస్తున్నాయి. వాళ్ళని చూసుకొని బీటెక్ విద్యార్థులను చూసుకొని పెట్టుబడులు పెడుతున్నాయి. మనకు ఆస్తులు వస్తున్నాయి, పేమెంట్స్ వస్తున్నాయి. అట్లా ఐటీ మంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిరు. అట్లా ఆయన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తెచ్చింది ఐటీ కంపెనీలు మొత్తం. గత ప్రభుత్వం నెలకొల్పింది ఇక్కడ రాష్ట్రంలో. గత ప్రభుత్వం ఈయన ఏం చేసిండండి? అనుచిత వ్యాఖ్యలను చేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు ఇంటికాడ కూర్చుంటారు, వాళ్ళ సర్టిఫికెట్లు లేక. బీటెక్ చదివే పిల్లలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తలేరు. వాళ్ళ బతుకులు మొత్తం గందరగోళంలో ఉన్నాయి.
ఈయన మూసి ప్రక్షాళన మళ్ళీ ఇంకా మూసి ప్రక్షాళన చేస్తుంటాడు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఏమనండి శాతం అయితే ఈ రోజు అండర్ డెవలప్మెంట్ అంటారు. ఎందుకు అండర్ డెవలప్మెంట్ అవుతుంది? ఈ రోజు విద్య పైన వివక్ష చూపుతుండు రేవంత్ రెడ్డి. ఆయన ఏమున్నా కానీ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ పొట్టలు నింపుకోవడానికే చూస్తారు కానీ ఈ రోజు మా యొక్క బలహీన వర్గాల పొట్టలు నింతలేవు. విద్యను ఎందుకు చిన్నగా చేస్తాడు రేవంత్ రెడ్డి? బడ్జెట్ చూసినారా? ఎంత తక్కువ ఉంటుందో? కాశీం సార్ ఏం చెప్పిండు? ప్రొఫెసర్ తెలియదా ఏం చెప్పిండు ఆయన? విద్య అంటే ఆయన చెప్తే అయిపోయినా ఆయన ఒక్కడేనా? ఆయన మాకేమైనా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇట్లా? ఆయన చెప్తే మేము విననీకే. ఆయన చెప్తాడు విద్యలో ప్రేమలో పడ్డాడు అంటాడు. విద్యలో ప్రేమలో పడితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినాక ఆ మాట అంటే అదొకటి ఉంటది, ఆ మాటకు వాల్యూ. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయిపోతుంది, ఈ రోజు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు రిలీజ్ అయిపోతాయి, ఏవి అయిపోతాయి. ఇక ఉత్తమ మాటలు చెప్పి మమ్మల్ని కూర్చోబెడతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అంటే అప్పుడు అలాంటి ప్రొఫెసర్ల మాటలు వినే కదా మరి మీరు కూడా బస్సు యాత్రలని గత ప్రభుత్వానికి యాంటీ చేసి రేవంత్ రెడ్డిని తెచ్చిన ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల అండదండతోటే అధికారంలోకి వచ్చినని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పాడు. మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇంకో మాకు ఆయన మీద పెద్ద ఫస్ట్ నుండి మాకేం పగలేకున్నది, ఒక పగలేదు, ప్రతీకారం లేదు, ఏం లేదు. మేము చాలా మంచిగా అడిగినాం అన్నా ఉద్యోగాలు ఇయ్యన్నా అని. ఈ రోజు ఉద్యోగాలు వేయకుంటే మేము ఆయన మాట మాకు ఒక్కటి అన్నాడు, నేను వస్తే అధికారంలోకి మీకు కావాల్సినన్ని ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. మేము ఆ మాటలు నమ్మి ఈ రోజు ఆయన కుర్చీలో కూర్చోబెట్టినాం. ఈ రోజు మేము గిన్ని దన్నాలు గిన్ని చేసినా గానీ ఆయన మళ్ళీ 7,000 నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. అంతకుముందు డిఎస్ వేసిండు. ఆయన వేయలేదండి, ఆయన ఆధ్వర్యంలో నోటిఫికేషన్ రాలేదు. మీకు అర్థమవుతలేదు? డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ ఆయన వేయలేదండి, అది కేసీఆర్ వేసిండు, గత ప్రభుత్వం వేసింది. ఈయన అందులో వచ్చినటువంటి జాబులు పత్రాలు ఇచ్చిండు, జాబులు వచ్చినట్టు. ఈయన ఆధ్వర్యంలోకి వెళ్ళి నోటిఫికేషన్ రాలేదు. ఇంకా ఈయన ఒక మాట మీద ఉండాలి కదా. ఈయన మాకు ఇచ్చిన మాట ప్రకారం మేము ఆశతోనే ఆయన గెలిపించినాం. ఇప్పుడు మా ఆర్తనాదాలు కూడా విని మాకు కూడా పోస్ట్ ఎక్కువ రిలీజ్ చేయాలి కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఏం చెప్పినా ఏది చేసినా అన్ని విధాలు కూడా రాష్ట్రాన్ని ముందంజల నడిపించే ప్రయత్నమే చేస్తున్నాడు. అంటే గత ప్రభుత్వం 9 సంవత్సరాలు బ్యాగ్ తీసుకపోతే ఈయన 50 సంవత్సరాలు వెనటకి తీసుకపోతే ఈయన ముందంజల తీసుకొచ్చిన అని చెప్పి చెప్తున్నాడు. ఆయన తెలియదా రాష్ట్రంలో ఉత్సవాలు కూడా జరుపుకుంటాడు సంవత్సరానికి ఒకసారి. ఏం ఉత్సవాలు? అసలు రైతులు నీళ్లు వర్షాలు వస్తలేవు అని అడిగితే ఏమంటుండో తెలుసా? కేసీఆర్ రక్తం చిందిస్తే అయిపోతుందని అంటుండు, పంటలు అంతాయి అంటుండు. గా పంటలు అవన్నీ పండే బదులు ఇప్పుడు 1000 కోట్లతో మూసినదని ప్రక్షాళన చేస్తుంటుండు. ఇప్పుడు ఈయన సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఆయన రక్తం, అందులో ఉన్నటువంటి మంత్రుల రక్తంతో కోసి ప్రక్షాళన చేయొచ్చుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు, మూసి పక్షాలను చేసి తీరుతా అని చెప్తున్నాడు ఆయన. మూసినందుతో ఏం పని అండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ రోజు విద్యార్థులందరూ రోడ్డు మీద పడ్డారు ఉద్యోగాల కోసము. ఆ ఉద్యోగాలు ఏం చేయడు గవి చూడండి. ఈ రోజు హైడ్రాతోని నా పేదల ఇల్లు కూలగొడుతుండండి. ఈ రోజు ఎందుకు కూలగొట్టాలండి? ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది కట్టుకోమని ఇల్లులు, మళ్ళీ ప్రభుత్వమే కూల్పేస్తుందా? ఈ రాష్ట్రంలో వేల కోట్లు ఉన్నటువంటి మందిని కరప్షన్ చేసిన లీడర్లు వాళ్ళతో అనుకోమని నాకు దమ్ముంటే ఈ రోజు నా పేదలు ఎట్లా కనబడుతున్నాండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నాకు పగ? ఏం చేద్దాం అనుకుంటున్నాను రాష్ట్రాన్ని? ఘోరంగా ఉంది. మేము కోరుకున్న తెలంగాణ ఇది కాదు, మేము కోరుకున్న ప్రభుత్వం ఇది కాదు. అసలు రేవంత్ రెడ్డి చేతుల్నే విద్యాశాఖ కూడా ఉంది. మరి విద్యాశాఖ పరిస్థితి ఏంటి? విద్యార్థులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి? విద్యాశాఖకు ఆయన అన్ఫిట్ పర్సన్. ఆయనకు విద్య ఉందా అండి? ఫస్ట్ విద్య లేనోడు విద్యాశాఖ తీసుకుని ఎట్లుంటది? మనకి ఏ ఫీల్డ్ సెట్ అవుతుందో ఆ ఫీల్డ్ తీసుకోవాలి. కానీ విద్యాశాఖను ఆయన తన పెట్టుకుంటాడు అండి. ఈ రోజు ఒక విద్యాశాఖ ఎవరికైనా ఇచ్చినుంటే, ఒక పర్సన్ కి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇచ్చినుంటే ఆ పర్సన్ తోని మేము డైరెక్ట్ పోయి మాట్లాడదాం, మా ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఈ రోజు ఆ ఎడ్యుకేషన్ శాఖను తీసుకొని ఈ రోజు మమ్మల్ని ఎంత ఆగం చేస్తున్నారు రాష్ట్రంలో. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. నేను ఏం తప్పు చేసినా రాజీనామా చేయాలి అని చెప్పేసి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే అల్పాహారం పిల్లలకు ఇచ్చినందుక, లేదా ఉద్యోగ పదవి ఉన్నతులు ఇచ్చినందుక, లేదా ఉద్యోగస్తులను బదిలీ చేసినందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుక ఎందుకు నేను రాజీనామా చేయాలి ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు? నేను ఎక్కడ అన్ఫిట్నెస్ అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఈరోజు ఏమని చెప్పిండో తెలుసా? ఈరోజు నేను ప్రభుత్వంలోకి వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలను లేకుండా చేస్తా, కార్పొరేట్ విద్యా సంస్థలు తలదన్నే విధంగా నేను ఈరోజు ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతా అని చెప్పిండు. మండలానికి ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని కట్టిస్తా అని చెప్పిండు. నవోదయ విద్యాలయం అన్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయండి?
ఈ రోజు రాష్ట్రాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్మిండు, కార్పొరేట్ కు అమ్మిండు. అవును మరి ఈ రోజు మీరు గ్రామీణ ప్రాంతాలలో కోరి బళ్ళు చూడడానికి పోయి ఎట్లుండే మౌలిక వసతులు లేవు, తాగనీకి నీళ్లు లేవు, బాత్రూమ్ సరిగా ఉండవు, ఆడపిల్లలు చదువుకుంటారు. ఇది కావాల్సిన తెలంగాణ బరాబర్ అంటాం. ఈ రోజు ఎంగిండే కిట్ అంటాడు, చెప్పులు బట్టలు ఇస్తాడు. ఆ బట్టలు లేకుండా చెప్పులు లేకుంటున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమనండి, గవి కావాలి. ఏవి కావాలన్నా అవి ఇస్తే మేము సంతోషంగా ఉంటాం, ముందుకెళ్తాం. అవి ఇవ్వకుండా పనికిరాని వేస్తే మేము ఎందుకు ఊకుంటాం? మరి ఎట్లుందమ్మా ఇప్పుడు ఈ 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? ఏమనుకుంటున్నారు జనాలు, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నాం? ఈ 2 సంవత్సరాలు ఉండని ఎంజాయ్ చేయని, నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల తర్వాత వేలతో సహా పెకిలించి ఎలగొట్టబోతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ. అన్న దుకాణం చదువుకోవాల్సిందే, ఇంటికోవాల్సిందే. మీరేం ఇట్లా అంటున్నారు, ఆయన ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, రాసి పెట్టుకోండి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు. ఆయన రాసి పెట్టుకోమని చెప్పండి, 117 స్థానాలు ఆయన రాసి పెట్టుకోమని చెప్పండి. మా నిరుద్యోగ యువతనే ఆయన ఎవరెవరు నిలబెట్టిస్తుండో వాళ్ళందరి మీద పోటీ చేస్తారు, గెలవబోతురు. గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగ యువతని. అవును, ఎవరు చదువుతలేరు బ్రదర్, ఎవరు చదువుతలేరు లైబ్రరీలలో. పోయినసారి నోటిఫికేషన్ వస్తే పొద్దుగాల సీట్లు ఉండపోయేది, దొరకపోయేది, అందరు ఉరికేది అలా లైబ్రరీలకు. అట్లుండేది. ఈ రోజు చూస్తే మీరు మొత్తం సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎవరు చదువుతలేరు, బుక్కులు పక్కన పెట్టారు. అక్కడ పోస్టులే లేవు, మేమే కష్టపడతాం అంటారు వాడు. అట్లుంది పరిస్థితి. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. పేదవాళ్ళకి తెల్ల రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, రకరకాల పథకాలు ఇస్తున్నాం. 2500 కోడలికి, అత్తకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్. వచ్చినా అండి? వచ్చినా ఏడ కోడలికి ఎవరికి? మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి చూద్దాం. ఇప్పుడు చూస్తలేమా ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలే పైసలు? ఎవరికి రాలే? మీ అన్నకి గానీ మీ అక్కకి గానీ రాలే అండి. అవి వస్తే అవి 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి, గంగలో ముంచిండు అవన్నీ. 6 గ్యారెంటీలు ఏది బస్సు ఉంది, ఆ బస్సు ప్రయాణం పెట్టిండు, అందులో ఆడోళ్ళు కొట్టుకొని చేస్తారు. అంతేనా? అంతే ఉంది, ఏముంది? షూర్గా చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? మా సహనాన్ని పరీక్షించిండు. మాకు ఒక ఏంటంటే మా లైఫ్ను మేము మా చేతిలో లేకుండా చేసిండు. ఇక నెక్స్ట్ మేము కూడా ఆయన లైఫ్ మా చేతిలో ఉంది, ఆయనతో మేము ఆట ఆడుకుంటాం నెక్స్ట్. అంతేనా? అంతే, బరాబర్ చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే.